నమస్కారం MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హాస్టల్ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వార్డెన్లదేనని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గ BC/SC వసతి గృహ సలహా సంఘ సమావేశం బుధవారం జరిగింది. కోల్కతా వైద్య విద్యార్థి అత్యాచార హత్య ఘటనపై పలమనేరు న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలమనేరు ఏరియా హాస్పిటల్ వైద్య సిబ్బంది చేపట్టిన నిరసనకు సంఘీభావం తెలియజేశారు. సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే చిరంజీవి అభిమాని శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు. పలమనేరు ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గ BC/SC వసతి గృహ సలహా సంఘం సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. నియోజకవర్గంలోని హాస్టళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైతే ఖాళీలు ఏర్పడ్డాయో అక్కడ విద్యార్థులను భర్తీ చేయాలని సూచించారు. ఇక పక్కా భవనాలు లేక ప్రైవేటు భవనాలలో హాస్టళ్లను నడుపుతున్నామని కొత్త భవనాలను ఏర్పాటు చేయించాలని పలువురు వార్డెన్లు కోరారు. ఇక పట్టణంలోని BC హాస్టల్ పురాతన భవనం కావడంతో మురుస్తోందని మరమ్మతులు చేయించాలని అధికారులు కోరారు. దీనిపై స్పందించిన ఆయన కొత్త భవనాల ఏర్పాటుతో పాటు హాస్టల్లో సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తారని, హాస్టళ్లలో ఏ సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఇక విద్యార్థుల మెనూను సక్రమంగా పాటించాలని, విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే పనులు చేయొద్దని హెచ్చరించారు. ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ దృష్టి తీసుకుంటారు. సాధ్యమైన త్వరగా దానికి కావాల్సినటువంటి కూడా చేయడానికి తప్పనిసరిగా చేసే నా ప్రయత్నం సహజంగా నేను ప్రయత్నం చేస్తా. ఎప్పుడైనా అక్కడ మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా డైరెక్ట్గా కూడా నాకు చెప్పండి. హాస్టల్స్లో కానీ ఇంకెక్కడైనా మీకు ఏ రకమైనటువంటి పిల్లలకు అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నా కూడా చెప్తే నేను కూడా హాస్టల్కు ఎప్పుడైనా కూడా వస్తా. ఫిజికల్గా కూడా చూసి ఏదైనా చేయగలిగితే నా వంతు అటు MP ల్యాడ్స్లో కూడా డబ్బులు ఉంటాయి, కలెక్టర్ దగ్గర కూడా ఫండ్స్ ఉంటాయి, ఇమీడియట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో బిల్డింగ్ కంప్లీట్గా కొత్తగా కట్టాలంటే గవర్నమెంట్ కూడా ఉండే వాటిని బాగు చేసుకోవాలంటే ఏదో రకమైనటువంటి ఫండింగ్ ఇచ్చి ఏదో రకంగా కూడా దాన్ని పూర్తి చేయడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు నా దృష్టికి తీసుకొస్తే వాటిని నేను చేయడానికి ఖచ్చితంగా కూడా ముందు తెలియజేసుకుంటూ, మీరు కూడా పిల్లలు ఎందుకంటే బలహీన వర్గాలు కావచ్చు, SC అబ్బాయిలు కావచ్చు, ఎక్కడి నుంచి గ్రామాల నుంచి ఇప్పుడు చదువుకుంటారు, వాళ్ళని కూడా మీరు బాగా చూసుకొని బాగా చదివించి బయట తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఇప్పుడున్నటువంటి వార్డర్స్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, BC వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోరుకుంటూ సెలవు. చాలా బాగా అవుతుంది, ఎప్పుడో పట్టాలనుకుంటున్నాము. ఈసారి దాని ఏదో చేద్దాం. కాలేజ్ ప్రిన్సెస్ లోపల గవర్నమెంట్ శాంక్షన్ చేసింది సార్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కదా కింద కదా అని చెప్తాను. అది ఎందుకు చేయలేనప్పుడు శాంక్షన్ కూడా సార్ అది చేశారు సార్. వెనక పక్క శివాలయం గ్యాప్ అయ్యింది సార్. వెనక కూడా కట్టారు సార్, మొత్తం కట్టారు. వెనక ల్యాండ్ లెవెలింగ్ చేశారు శివాలయం దగ్గర. అప్పుడు గోడను ఆ ల్యాండ్ ఒకటి అది హైట్ పెంచితే సార్ అడిషనల్ బిల్డింగ్ కూడా అవసరం. మనకి 120 శాంక్షన్ 169
తెచ్చినాం కదా, లాస్ట్ గవర్నమెంట్ శాంక్షన్ చేసినాము, తెచ్చినాము, స్టాక్ కూడా చేసినాము, ల్యాండ్ అలొకేట్ చేసినాము, బిల్డింగ్ కూడా రాయలపేటలో పెట్టినాము, మళ్ళీ మార్చి పెట్టారు. ఒకటే కాదు, లాస్ట్ గవర్నమెంట్ లోనే బీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ కూడా కలిపి తెచ్చినారు. గర్ల్స్ లేదు, ఇక్కడ ఎస్సీ కాలేజ్ కూడా గర్ల్స్ బాయ్స్ కాలేజా ఈ నిరసన కార్యక్రమంలో పలమనేరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె లక్ష్మీపతి మాట్లాడుతూ కోల్కతా వైద్య విద్యార్థి ఘటన అత్యంత దారుణమని, నిందితులకు కఠిన శిక్ష పడాలని, అదే సమయంలో వైద్యులకు తగు రక్షణ కల్పించాలని, వైద్య విద్యార్థి హత్య కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవటం ఏంటని, ఈ విషయంపై సుప్రీంకోర్టు వారు సుమోటోగా కేసు విచారణకు తీసుకున్నారని, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక కానిస్టేబుల్ను నియమించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నమస్కారం. ఇప్పుడు ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ ఒక ఇష్యూ పైన మనం ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఇష్యూ ఏమంటే వాళ్ళు అతి కిరాతకంగా నరరూపరాక్షులు ఒక డ్యూటీ డాక్టర్ దగ్గరపై అత్యాచారం చేసి హత్య చేయబడింది. కానీ ఇమ్మీడియట్గా దానిపైన ఎఫ్ఐఆర్ కానీ ఏమి కట్టకుండా ఒక కొన్ని రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఆ యొక్క విషయంపై మన సుప్రీంకోర్టు వారు కూడా దానిపైన స్పందించి సుమోటోగా స్వీకరించి దానిపైన కూడా కొత్త చట్టము వాళ్ళకి ఒక టాస్క్ ఫోర్స్ ద్వారా ఇచ్చేయాలా అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మన పలమనేరులో ఈ డాక్టర్లు కూడా ధైర్యంగా వాళ్ళ యొక్క డ్యూటీస్ నిర్వర్తించాలంటే కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎవరో ఒకరిని ఎప్పుడూ ఇక్కడ ఉండే విధంగా చూసి వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుతున్నాం. పైగా డాక్టర్లు కూడా ఎంతోమంది ప్రాణాలు కలిగే కాపాడే డాక్టర్ని ప్రాణాలు తీస్తున్న నరరూపరాక్షసుల్ని ఒక పబ్లిక్ ప్లేస్లో వాళ్ళని హ్యాంగ్ చేయాలని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ బృందానికి నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పుర ప్రముఖులకు, న్యాయవాదులకు, మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇక్కడ మనమంతా చేరిన విషయం తెలిసినదే. ప్రతి మనిషికి ఆరోగ్యం కంటే మించిన ఆస్తి లేదు. ఊరికే ఎన్ని కోట్ల ఆస్తులు, ఇండ్లు ఏం సంపాదించినా కూడా వాటి వల్ల మనిషికి సుఖం ఉండదు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం బాగుంటేనే మనిషికి దానికంటే మించిన ఆస్తి లేదు. కానీ ఆరోగ్యం బాగుండాలంటే డాక్టర్ల వాళ్ళ సహకారం లేకుండా ఏ మనిషికి ఆరోగ్యం అనేది ఎవడు మెయింటైన్ చేయలేడు. కాబట్టి డాక్టర్లని ఆ ఆరోగ్యం పోయినప్పుడు అదే డాక్టరు దేవతలుగా కనిపిస్తారు. అటువంటి డాక్టర్ని నిర్దాక్షిణ్యముగా హింసించి చంపడం అనేది చాలా శోచనీయమైన విషయము. వాళ్ళు మనుషులు కాదు, మృగాలుగా ఉంటారు. కాబట్టి ఈ డాక్టర్లు అనేవాళ్ళు చాలా ముఖ్యము. అందులో డాక్టర్ వృత్తి ఒక టైం అనేది లేదు. నైట్ డ్యూటీ కూడా పేషెంట్లకి రెయ్యి పగులు కాలం అనేది ఉండదు. ఎప్పుడు ఆరోగ్యం లేకపోతే అప్పుడు హాస్పిటల్కి పరిగెత్తారు. కాబట్టి రెయ్యి పగులు కూడా డాక్టర్లు వాళ్ళ సొంత పనులన్నీ వదులుకొని వాళ్ళ వృత్తికి న్యాయం చేయాల. ప్లస్ మనం ఏమైనా వస్తువులతో వేరే వాటితో డీల్ చేసే వ్యాపారాలు వేరే. డాక్టర్లు అనేది ప్రాణంతో చెలగాటం. ఒక పేషెంట్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అతని పరిస్థితి సరిలేక ఒకవేళ చనిపోయినాడు అనుకుంటాం. అదే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు డాక్టర్లకు అప్పుడు రక్షణ ఉండదు. ఆ డాక్టర్ సరిగ్గా చూడలేదు, ఆమె వల్ల పోయింది, అతని వల్ల పోయింది అనేది కొన్ని పరిస్థితుల్లో డాక్టర్లకు కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దానికి ప్రత్యేకమైన చట్టం అనేది ఒకటి చేయాల. ఇప్పుడు జడ్జీలు ఏం చేసినా కూడా ఆ జడ్జిమెంట్ను ఎవరు క్వశ్చన్ చేసేకి లేదు. నీకేమన్నా ఉంటే అప్పీల్ పోవాలి, కానీ నువ్వు ఇచ్చిండేది రాంగ్ జడ్జిమెంట్ అని అడిగేకి లేదు. ఆ రకంగా డాక్టర్లకు కూడా వాళ్ళు నేర్చుకున్న వృత్తిపరముగా ట్రీట్మెంట్ ఇస్తారు. దాన్ని క్వశ్చన్ చేసేకి లేకుండా వాళ్ళకు కూడా ఒక రక్షణ కల్పిస్తూ చట్టం చేయాల. నెక్స్ట్ ఇప్పుడు జడ్జీలకి, నెక్స్ట్ ఎమ్మెల్యేలకి అందరికీ గన్మ్యాన్లు అన్నీ ఉంటాయి. అదే ఒక డాక్టరు ప్రాణంతో డీల్ చేస్తూ హాస్పిటల్కి వచ్చి పోతూ
ఈ రకంగా ఉంటే వాళ్ళకి ఎటువంటి రక్షణ లేకపోతే ఈ రకంగా ఇంకా విచ్చలవిడి అయిపోతుంది. కాబట్టి డాక్టర్లకు కూడా రక్షణ కల్పించాల. కాబట్టి దానికి తగిన చట్టాలు గవర్నమెంట్ చేయాలని, దానికి మనం ముఖ్యంగా మీడియా వాళ్ళ మీద ఆధారపడుతుంది. మీరు ఇటువంటివంతా వాళ్ళకి చెప్పే మీడియా ద్వారా ఈ రకంగా డాక్టర్లకు రక్షణ కల్పించే చట్టము కూడా చేయాలా. అప్పుడే వాళ్ళు కూడా కరెక్ట్గా వాళ్ళ విధులు నిర్వర్తించేక అవుతుంది. లేకపోతే భయంగా చేస్తే సరిగ్గా చేయలేరు. కాబట్టి వాళ్ళకు కూడా వృత్తిపరమైన రక్షణ కల్పిస్తూ కొన్ని చట్టాలు చేయవలసి ఉంది. దీంతోపాటు రాను పబ్లిక్లో విచ్చలవిడితనం అయిపోతూ ఉంది. 3 దినాలప్పుడు హర్యానాలో ఒక జడ్జి ఒక కేసు తీర్మానం చేస్తే ఆ కక్షదారుడు ఒక కట్టెతో ఎత్తకపోయి అతని ఛాంబర్లోనే కొట్టినాడు. సో అతన్ని పట్టుకొని మళ్ళీ పోలీసులకు అప్పగించినారు. కానీ ఈ రకంగా ఉంటే విచ్చలవిడితనం అయిపోయి జడ్జి అంటే ప్రతి ఒక్కరు జడ్జికి భయపడతారు. ఎందుకంటే వాళ్ళ పెన్ను వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ మీద మన ఇది ఆధారపడి ఉంటుంది. క్రిమినల్ కేసులో కన్విక్షన్ ఇస్తే జైలుకు పోవాలని. కాబట్టి ఆ జడ్జి కూడా న్యాయంగా నిర్భయంగా జడ్జిమెంట్ చెప్పాలంటే వాళ్ళకు కూడా కొన్ని రక్షణ కల్పించాల. కాబట్టి దానివల్ల మళ్ళీ అది ఆల్ ఇండియా లెవెల్లో వస్తుంది ఇంకా. కాబట్టి డాక్టర్లకి జడ్జీలకి వీళ్ళ వృత్తి ధర్మం కరెక్ట్గా చేసేదానికి వాళ్ళకు ఒక రక్షణ అనేది ప్రభుత్వం కలిగించాల. ఒక మినిస్టర్కి 4 గన్మ్యాన్లు 4 అన్నీ పెడతారు, ఎందుకంటే అతని రక్షణ. అదే మాదిరి అతని వృత్తి సక్రమంగా చేసేదానికి రక్షణ అవసరం. అదే మాదిరి డాక్టర్లకు జడ్జీలకు కూడా వాళ్ళకు రక్షణకి అనేది ఒక కల్పిస్తూ కొత్త చట్టాలు తీర్మానం చేసి కొత్త చట్టం ద్వారా పెట్టి రక్షణ కల్పిస్తే తప్ప డాక్టర్లు కూడా వాళ్ళ వృత్తిని నిర్భయముగా చేయలేరు. కాబట్టి అటువంటివి వచ్చే రకంగా మనము ముందడుగు వేసి దగ్గరలోనే అటువంటి చట్టాలు వచ్చేనట్లుగా చేయాలా. మన ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఒక్క దినం టోటల్ అన్ని డాక్టర్లు ఏమి పబ్లిక్ ప్రైవేట్ హాస్పిటల్ అందరూ సమ్మె చేసినారు. అంటే ఎమర్జెన్సీవి తప్ప మిగతావన్నీ కూడా అందరూ ఫాలో అయినారు. సో అదే మాదిరి దానికి సపోర్టుగా న్యాయవాదులు కూడా చేయాలా, డాక్టర్లకు రక్షణ కల్పించేదాన్ని కృషి చేయాలని మేము కూడా ఈరోజు తీర్మానం చేసినాము. ఇది ఇట్లే ఇంకా రేపు ఇంకొకరు న్యాయవాది వృత్తిపరంగా కూడా గవర్నమెంట్కి చేసి ఇటువంటి రక్షణ చట్టం ఇప్పుడు జరిగిందాన్ని మనమేం చేయలేము. కానీ ఇంకో ఫ్యూచర్లో అటువంటివి జరగకుండా డాక్టర్లు వాళ్ళ వృత్తి సక్రమంగా నిర్వర్తించేకి తగిన చట్టాలు వచ్చే రకంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. అసోసియేషన్ సభ్యులు కలిసి గత 9వ తేదీ ఈ నెల 9వ తారీఖున డాక్టర్ ఆర్కే హాస్పిటల్ 9వ తారీఖు జరిగినటువంటి ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక మహిళా డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం హత్యకు సంబంధించిన సంఘటనపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వాళ్ళు, కేవలం వైద్య సిబ్బంది కాకుండా అన్ని వర్గాల వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న విషయం మనకి తెలిసిన విషయమే. యావత్ భారతదేశాన్ని, ప్రతి మనిషిని, ప్రతి మహిళని, ప్రతి పురుషుని చెలింపజేసిన ఆ సంఘటనపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. గత 2 రోజుల క్రితం వైద్య సిబ్బంది కూడా 24 గంటలు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది. మేము బాధ్యత గల పౌరులుగా, న్యాయవాదులుగా సమాజానికి చేయాల్సిన సేవలో భాగంగా వైద్య సిబ్బందికి సంఘీభావం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు పలంనేరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. సంఘటన చూస్తే మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనకు వైద్య సేవలు అందించే ఒక మహిళా డాక్టర్ మీద అత్యాచారం చేసి హత్య చేయడం చాలా దారుణమైన విషయం. గతంలో ఇంతకు ముందు కూడా పశ్చిమ బెంగాల్లో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హోంశాఖ మంత్రిగా ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె ఉన్నప్పటికీ మహిళలపై జరిగినటువంటి ఇలాంటి దారుణమైన సంఘటనపై 5 రోజులు దాని మీద స్పందించకపోవడం, 5వ రోజు వచ్చి రోడ్డు మీద ఒక సాధారణ కార్యకర్త మాదిరి ఆందోళన చేయడం చూస్తే ఆమె ఉద్దేశం గాని ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత కాదు అని చెప్పేసి ఈ విధంగా మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, హోంమంత్రిగా ఉన్నటువంటి ఆమె బాధ్యతలు నిర్వర్తించడంలో ఫెయిల్ అయిందనే విషయం చెప్పొచ్చు. దీని వెనుక ఒక మంత్రి ఉన్న కారణంగా పశ్చిమ బెంగాల్లో ఉన్న ఒక మంత్రి హస్తం ఉందంటే ఆరోపణలు వస్తున్నాయి. ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడితే ప్రజలకు మంచి చేకూర్చే అవకాశం ఉందనేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో 13 సంవత్సరాల క్రితం కూడా ఒక ఇష్యూ మీద, ఒక అత్యాచార యత్నం మీద ఇదే ముఖ్యమంత్రి గారు ఆందోళన చేసి రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రిగా ఉంది. ఈ సంఘటన మీద న్యాయం కోసం రోడ్డు మీదకి రావడం చాలా దారుణమైన విషయం. ఈ సంఘటన మేము న్యాయవాదులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకటి ఇదే విధంగా ఈ సంఘటన దృష్ట్యా మేమైతే కోరుతున్నాం ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమంటే మహిళలకు భద్రత కల్పించే విషయంలో గతంలో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసినారు. పనిచేసే చోటే మహిళలకు లైంగిక వేధింపులు కానీ, రక్షణ కానీ కల్పించాలని. అలాంటి చట్టాలు కాకుండా వైద్యులకి ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటారు, ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటారు. ప్రభుత్వమే దీనికి స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు విధులు నిర్వహించేదానికి కానీ, వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించేదానికి కానీ ఎటువంటి ఆటంకము ఇది లేకుండా వాళ్ళకి ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ వార్డుల్లో కానీ మిగతా ప్రతి డాక్టర్ దగ్గర నుంచి వైద్య సేవల్లో సపరేట్గా ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే వైద్య సేవలు అంటే రోగులకు వైద్యం అందించేదానికి మరింత ధైర్యంగా వాళ్ళు ముందుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలో వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతినకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించాలని, దీనికి సంబంధించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి దీనిపై ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, వైద్య సిబ్బందికి, అందరికీ, విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. మనం ప్రతి ఒక్కరము ప్రపంచ వ్యాప్తంగా, మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం టీవీని అతుక్కొని సెల్లకు, యూట్యూబ్లో అందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఒక మహిళ మన సిస్టర్ డాక్టర్ని ఎంత ఘోరంగా, అతి ఘోరంగా చంపారు అంటే మన దేశంలో, ప్రపంచ దేశాల్లో భారతదేశానికి చాలా ప్రాముఖ్యత ఉన్న దేశం. అలాంటి దేశంలో ఇలాంటి జరగడం చాలా నీచమైన పరిస్థితి ఉందని చూడాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఇలాంటి వాళ్ళ మీద కఠిన శిక్షలు తెచ్చి, కొత్త చట్టాలు తెచ్చి, వాళ్ళను ఒక సెకండ్ కూడా ఇలాంటి వాళ్ళ మీద భూమి మీద ఉండకూడదు. ప్రతి మహిళలు కూడా కష్టపడి, వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాల మీద పంపించి ఇంటికి వచ్చి రాని రోజులు ఈ రోజు. అలాంటి దేశంలో మనకు ప్రతి మహిళ, ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు అంటున్నారు మన బిడ్డలు ఎలా బయట పంపాలి, ఎలా వాళ్ళ ఇంటికి వస్తారు అని. మన ప్రధానమంత్రి గారు, మన భారత రాష్ట్రపతి గారు వెంటనే మన గవర్నర్లు, కేంద్ర మంత్రులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కలిసి దీని మీద ఒత్తిడి తెచ్చి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ చేయాలి. సిస్టర్ డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీకి అండదండలు కూడా ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీకి భరోసా కలపాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి మీరు న్యాయం చేయాలి. వెంటనే అలాంటి వాళ్లకు న్యాయం చేసి ప్రజలకు మీరు ఒక భరోసా కల్పించాలి. డాక్టర్ అంటే దేవుడు తర్వాత దేవుడు లాంటి వాళ్ళు డాక్టర్స్ అనే వాళ్ళు లేకపోతే గంటలకు ఎంతమంది ప్రాణాలు పోతాయి. అలాంటి డాక్టర్ సిస్టర్ని చంపడం ఎంత దారుణమైంది. ప్రధానమంత్రి గారు వెంటనే మీరు చర్య తీసుకోవాలి. మన భారతదేశ రాష్ట్రపతి కూడా గాని వెంటనే దీని మీద అన్ని పన్నులు పక్కన పెట్టి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రులంతా కొత్త చట్టాలు తీసుకొని వచ్చి మహిళల పట్ల న్యాయం చేయాలి. ప్రతి తల్లిదండ్రులందరూ మహిళల పట్ల బాధ్యతంగా చదివించి బయట పంపిస్తే బయట రావట్లేదు. వాళ్ళు బయటపై ఇంటికి వస్తారని లేదు. వాళ్ళు ఎంత నీచంగా చంపారు. చదువు కన్నా ఒక స్త్రీ, ఆమె డ్యూటీ పరంగా వెళ్ళిన స్త్రీ ఇంటికి రాకపోవడం ఎంత ఇదైంది. అక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక మహిళనే. ఆవిడ కూడా వెంటనే స్పందించి వాళ్ళ ఫ్యామిలీకి అండదండలుగా నువ్వు ఒక తల్లిగా ఉండి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలని నేను పలమనేర్ బార్ అసోసియేషన్ తరఫున చెప్తున్నాను. జై డాక్టర్.
జిల్లా రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే మెగాస్టార్ చిరంజీవి అభిమాని బుధవారం చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. అందులో భాగంగా ముందుగా శ్రీవారి మెట్లు మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని నేడు తిరుమలకు పొర్లు దండాలు పెడుతూ వెళ్తున్నామని తెలిపారు. చిరంజీవి అతని కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీటీడీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంక్ చైర్మన్ చీర్ల కిరణ్, బలిజసేన జిల్లా అధికారి ప్రతినిధి గోపీనాథ్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తపసి మురళీరెడ్డి, నాయకులు రాజారాయల్, దండు లక్ష్మీపతి, నిరంజన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మెగా స్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని. అదేవిధంగా కొణిదెల కుటుంబం మొత్తం నాగబాబు అన్నయ్య, రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్కరు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను. అన్నయ్యకి ముందస్తుగా 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొణిదెల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏడాది ఈ అంగప్రదర్శనతో కొండకి పులదండాలతో వెళ్తున్నాను. నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, అదే నా ప్రధాన కోరిక. ఇది ఎన్నోసార్లు? ఇది 20 సార్లు చేశాను. ఇది 21వ. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది 21. చాలా సంతోషంగా ఉంది. గతంలో చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పులదండాలతో బయలుదేరాను, గెలిచారు. అదేవిధంగా తిరుపతి నుంచి పార్టీ స్థాపించాలని, పోటీ చేయాలని కూడా ముందే ప్రకటించాను. రాజకీయాల్లో రాకముందే చిరంజీవి గారిని. అదేవిధంగా తిరుపతిలో పార్టీ స్థాపించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకృతి వైపరీత్యంలో మెగా ఫ్యామిలీ దేశంలోనే ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ ముందుంటుంది కాబట్టి మెగా ఫ్యామిలీ కొణిదెల ఫ్యామిలీ మొత్తం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నా భగవంతుడు.